హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ కనీవిని ఎరగని విపత్తును కళ్ళ చూసింది దానికి కారణం ఎవరన్నది ఇప్పటికే చాలా రకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ బుడమేరు కెనాల్ ఉప్పొంగడంతో అంటే వెనక్కి తనడంతో ఈ విపత్తుకు కారణమైందని చెప్పి ఒక వాదన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లోకి దిగి బుడమేరు కాలువ లాకులు ఎత్తుంటే విజయవాడ మునిగేది కాదు అన్నది దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది ఇక మొత్తం మీడియా అంతా 70-80% పచ్చమూకల చేతుల్లో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిది ఒక పిచ్చి వాదన విచిత్రమైన వాదన అని చెప్పి ఆయన ఒక పిచ్చికుక్కలాగా ముద్రేసే ప్రయత్నం జరుగుతూ ఉంది వాస్తవానికి జరిగింది ఏంటి అని చెప్పే ప్రయత్నమే ఈ స్టోరీ అనమాట ఒకసారి బుడమేరు తన్నడం వల్ల జరిగిన విపత్తు ఏందని ఒకసారి చూద్దాం చంద్రబాబు ఎవరిది పాపం బుడమేరు వరదకు 32 మంది బలి తేలని మరణాలు మరెన్నో వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు చనిపోయిన వారు లెక్క చెప్పని సర్కారు శవాలు కనిపిస్తున్న పట్టించుకొని అధికారులు మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం అంతిమ సంస్కారాలకు దిక్కు లేదు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచిన వరద బాధితుల మృతదేహాలు ప్రభుత్వ వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది విజయవాడ కన్నీటి సంద్రమం అయింది వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలియాడుతున్న శవాలతో ముంపువాసుల గుండె చెరువవుతోంది వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం గల్లంతైన వారి ఆచూకైనా చెబుతుందేమోనన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది బాధితుల ఆర్దనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి 3 రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకొస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి మృతదేహాలు ఇలా కళ్ళెదుటే వెళ్ళిపోతున్న చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమైన విషయాన్ని విస్మరిస్తోంది ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగు చూశాయి 3 రోజులుగా ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు పరాకాష్ట ఈ పుండాకోర్ పత్రికలు ఏవి కూడా ఈ విషయాలను రాయవు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇది నీలి మీడియా అని వాళ్ళు ముద్రేసిన రోత పత్రిక అని ముద్రేసిన కాబట్టి వీళ్ళు రాస్తుంటారు సర్టిఫికేట్ల కోసం వెళ్ళిన విద్యార్థిని మింగేసిన వరద ఇదొకటి నడి రోడ్డుపై అనాథ శవంలా మృతదేహం ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఇంకా వీళ్ళు ముద్రేయచ్చు కానీ వాస్తవాలు ఏంటన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఇక ఈ బుడమేరు కాలువకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం బెజవాడ ముంపు వర్సెస్ బుడమేరు వాగు జగన్ మాటలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో పచ్చ బ్యాచ్ అసలు కంటే కొసరన్నట్లు నిజం కంటే సోషల్ మీడియాలో బ్రెయిన్లెస్ కామెంట్లకు పాపులారిటీకి వెబ్సైట్లు వింతరాతలే ఎక్కువ ప్రచారంలోకి వెళ్తున్నాయి విజయవాడ మునక వెనుక బుడమేరు వరద వెనుక అసలు కారణం ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అనేది ఒక్కరోజు ఇరిగేషన్ పుస్తకం చదివిన వాళ్ళకు తెలిసే సత్యం మాజీ సీఎం జగన్ అన్న దాంట్లో తప్పేముంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఇరిగేషన్ నిపుణులు అంటున్న మాటలు అసలు నిజంలోకి వెళ్దాం కృష్ణానది కిందకు ఉంటుంది మీరు బస్సులో కానీ రైల్లో కానీ వెళ్తున్నప్పుడు తల కిందకు వంచి చూస్తారు నది బెజవాడ సిటీ ఒడ్డుకు లోతుగా ప్రవహిస్తుంది అంటే సముద్ర మట్టం లెవెల్లో అంటే భూభాగానికి పోలిస్తే కిందికి ఉంటుంది కృష్ణానది ఇక బుడమేరు వాగు అనేది వరద ప్రవాహానికి ప్రస్తుతం సిటీలోని మురుగునీటిని కలుపుకుంటూ కృష్ణానదిలో కలుస్తుంది ఈ బుడమేరు వాగు అనేది భూమికి సమాంతరంగా ప్రవహిస్తుంది ఇప్పుడు బెజవాడ నీటి మునిగడానికి బుడమేరు అనేది కారణం ఇది ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం అందుకే మీకు ఒకసారి ఈ మ్యాప్ చూపించాను అనమాట ఇది బుడమేరు కెనాలు ఇది విజయవాడ సిటీ ఇది పొంగడంతోన అంటే మొత్తం ఇటు పైనుంచి శ్రీశైలం ఇది కృష్ణానది అనమాట ఇదిగో ఈ అమరావతి పక్క నుంచి ఇదో ఈ కృష్ణానది ఇట్లా దాటుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కావాలి యాక్చువల్ అంటే ఇది పోతూనే ఉంటుంది కానీ కొన్ని చోట్ల ఈ డ్రైనేజ్లు అన్నీ కలిసి బుడమేరు కాలువను పెంచుకుంటూ ఉంటుంది అనమాట ఇది వాస్తవానికి 8,500 క్యూసెక్లకు మాత్రమే నిర్మించిన కాలువ గతంలో దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండు ఎక్స్పాన్షన్ చేసి కింద పోలవరం కుడి కాలువకు దీన్ని అటాచ్ చేసే ప్రయత్నం చేసిండు దాంతోనే ఎప్పుడు కూడా అంటే విజయవాడ ముంపుకు ఇది కారణం కావద్దు ఫ్యూచర్లో అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలోనే గుర్తించి ఎవరు ఈ నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన సూచనలతోన ఈ కెనాల్ను పోలవరం కాలువకు లింక్ చేసిండు దాంతోనే అక్కడ పడి గోదావరి నదిలో కలిసిపోయేవి అనమాట కిందికి నీళ్ళు ఎప్పుడు కూడా విజయవాడ సేఫ్గా ఉండేది మరి ఇప్పుడే ఎందుకు మునిగింది అంటే దాని గురించే మాట్లాడుకుందాం విజయవాడ సిటీతో పాటు విజయవాడ శివార్లైన ఇబ్రహీంపట్నం కంచికచెర్ల నందిగామ ఇతర గ్రామాల్లో
కుండపోత వర్షం పడింది. ఆ నీళ్ళన్నీ బుడమేరులోకి వచ్చాయి. ఇదే సమయంలో విజయవాడ సిటీలోనూ భారీ వర్షం పడింది. ఈ నీళ్లు బుడమేరులోకి వచ్చాయి. ఇక్కడే అధికారుల నిర్లక్ష్యం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. బుడమేరు ఎగువన భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఆయా వాగులకు ఉన్న లాకులన్నింటినీ ఆయా ప్రాంతాలకు ఒకసారి రిలీజ్ చేశారు. ఇదే సమయంలో విజయవాడలో బుడమేరుకు ఉన్న లాకులను ముందుగానే ఎత్తి వాగులోని నీటిని క్లియర్ చేయాల్సిన అధికారులు ఆ పని చేయలేదు. 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చిన బుడమేరులోని నీటిని విడుదల చేయలేదు. తీరా వరద పోటెత్తిన సమయంలో ఒక్కసారిగా రిలీజ్ చేశారు. అక్కడ అధికారులు ప్రభుత్వం మరో చారిత్రకమైన తప్పిదం చేసింది. ముందుగా చెప్పుకున్నట్టు బుడమేరు పైన ఉంటుంది, కృష్ణానది కింద ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహం లేకపోయి ఉంటే బుడమేరు వాగులో నీళ్లు నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళి ఎలాంటి సమస్య ఉండేది కాదు. అయితే కృష్ణానదిలో అప్పటికే ఫుల్ వాటర్ లెవెల్ ట్యాంక్ ఉండడంతో అంటే స్థాయికి మించి ఉధృతంగా ప్రవహిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బుడమేరు వాగు కంటే ఎగువ స్థాయికి బ్యారేజ్ నుంచి నీటి విడుదల జరుగుతుంది. దీంతో బుడమేరు నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళడానికి వీలేక వెనక్కి తన్నింది. దీంతో బెజవాడ మునిగిపోయింది. కృష్ణానది నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది ఏపీ సర్కార్. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలానికి వరద వస్తుందని ముందే తెలిసిన ఫ్లడ్ బెర్త్ అంటే వచ్చే వరదను అంచనాకు తగ్గట్టు శ్రీశైలం, నాగార్జున, పులిచింతల కృష్ణా బ్యారేజ్లోని నీటిని ఖాళీ చేయలేదు. ఇది ప్రభుత్వం తప్పు కాదా? వరద వస్తుందని తెలిసినా ఆయా ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీతో నీటిని నిల్వ చేసిన అధికారులు ఎలా ఉంచారు? అదే ఒక రోజు ముందుగానే శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లోని నీటిని ఖాళీ చేసి ఉంటే వచ్చే వరదను ఆయా ప్రాజెక్టులో నింపుతూ తక్కువ స్థాయిలో నీటిని విడుదల చేసేవారు. అప్పుడు బ్యారేజ్ దగ్గర ఇప్పుడు ప్రవహిస్తున్న 11 లక్షల క్యూసెక్లు కాకుండా 6-7 లక్షల క్యూసెక్ల ప్రవాహం మాత్రమే ఉండేది. అంటే బుడమేరు డిశ్చార్జ్ లెవెల్ కంటే కృష్ణానది ప్రవాహం తక్కువగా ఉండేది. బుడమేరు నీళ్ళన్నీ ఫ్రీగా నదిలోకి వెళ్ళిపోయి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇప్పుడు ఏమైంది? బ్యారేజ్ దగ్గర కెపాసిటీ కంటే ఎక్కువగా నీటి ప్రవాహం ఉంది. దీంతో బుడమేరు వరద వెళ్ళలేకపోయింది. దీంతో విజయవాడ మునిగింది. ఇదంతా ప్రభుత్వంలోని ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వం చేయాల్సిన పని. ఈ పనుల్లో ఏ ఒక్కటైనా సవ్యంగా జరుగుంటే విజయవాడ మునిగేది కాదు. ఇప్పుడు మాజీ సీఎం జగన్ అన్న దాంట్లో తప్పే ఉంది. ప్రాజెక్టులో ఫ్లడ్ బెర్త్ అనేది మెయింటైన్ చేయలేదని అన్నారు. వాస్తవం అదే కదా. వరదలు వస్తున్నప్పుడు ప్రాజెక్టులను ఫుల్ లెవెల్ కెపాసిటీతో ఎలా పెట్టుకుంటారు? ఖాళీ పెట్టుకోవాలి. అలా జరగలేదు. దీంతో ఆయా ప్రాజెక్టులోకి వచ్చిన వరద అంతా ఒకేసారి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది తప్పే కదా. బుడమేరు లాకులు అన్నీ ఒకేసారి ఎత్తారన్నాడు జగన్. నిజమే కదా. 17,000 క్యూసెక్లతో వెళ్లాల్సిన బుడమేరు వాగులోకి దాదాపు 60-70 క్యూసెక్లు వచ్చాయి. అది కూడా 30 కిలోమీటర్ల పరిధి నుంచి ప్రవహిస్తూ వచ్చాయి. అంతసేపు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే కదా జగన్ ప్రశ్నించింది. జగన్కు తెలియదు సీఎం ఎలా అయ్యాడంటూ బ్రెయిన్లెస్ సోషల్ మీడియా ప్రశ్నలు ఉన్నంత కాలం, వాటిని జనం నమ్మినంత కాలం ప్రభుత్వాలు అలాగే ముంచేస్తాయి. జనం అలాగే కర్మకు ఏడుస్తూ ఉంటారు. అనుభవించి చావండి, చచ్చినా పట్టించుకోవడం లేదన్న బెజవాడ బాధితుల ఆత్మ సాక్షిగా వాళ్ళ కన్నీటి వేదనకు ఈ పిచ్చి నిజం అంకితం అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన వార్త. సో ఇదే బుడమేరు పైనుంచి వచ్చిన ప్రకాశం బ్యారేజ్ నుంచి మొత్తం వాటర్ అంతా డిశ్చార్జ్ చేసి ఉంటే ఏమయ్యేది? పోయి సముద్రంలో కలిసేది. విజయవాడకి ముప్పు తప్పేది కాదు కదా. ఈ బుడమేరు కెనాల్కు విజయవాడకి ఎంత దూరం చెప్పండి? ఈ మొత్తం సింగ్ నగర్ కాలనీ, అజిత్ సింగ్ నగర్ కాలనీ ఇవన్నీ మునిగిపోవడానికి కారణం ఈరోజు ఈ బుడమేరు అనే అన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఇది చూడండి, అత్యంత భయానకం. ఆంధ్రజ్యోతులు రాసింది బుడమేరు చరిత్రలోనే రికార్డు వరద. వీళ్ళు చాలా పాలిష్డ్గా రాసుకుంటూ వచ్చారు. బుడమేరు ఎందుకు ముంచిందంటే డ్రైన్ బఫన్ జోర్ అంతా ఆక్రమణలే, సరిపోని మళ్లింపు కాలువ సామర్థ్యం, విజయవాడ మునకకు కారణాలు ఇవే. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడ నగరాన్ని ముంచారు. ఇట్లా వీళ్ళకు తోసిన కంటెంట్ వరకు ఎత్తుకొని రాసినమాట. ఈ బుడమేరు కెనాల్ ఏదైతే ఉందో దీని చుట్టూ అంటే లెఫ్ట్ రైట్ మొత్తం ఆక్రమణలు ఉండడం వల్ల అవన్నీ ఆక్రమణలు ఎవరు? మళ్ళా వైసీపీ వాళ్ళే ఆక్రమించడం కారణంగా జరిగిన డ్యామేజ్ అని చెప్పి రాసుకొచ్చినాయి ఈ దిక్కుమాల పత్రికలు, పుండాకూరు పత్రికలు. సో వరద మీద కూడా రాజకీయం ఎట్లా చేయొచ్చో ఈరోజు పచ్చ నాయకులను, పచ్చ పత్రికలను, పచ్చ మీడియా ఛానళ్లను, పచ్చ పేజీలను చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రయత్నం ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే కొంచెమన్నా బాగుంటుండేనేమో. ఒకసారి ఈ వాదన చూడండి. ఇది తెలుగుదేశం పత్రిక అది ట్విట్టర్ ఫేస్బుక్ హ్యాండిల్లో కనిపించింది. ఇదనమాట. బాబాయిని గొడ్డలతో చంపి గుండెపోటుగా నారాసుర రక్త చరిత్రగా సృష్టించిన వైకాపా రాక్షసులు కృష్ణానది కరకట్టలకు గండి కొట్టి ఊలను ముంచేసే ప్రమాదం ఉందని పసిగట్టి కరకట్టలపై భారీగా కాపలాన్ని పెట్టామని చెప్పిన చంద్రబాబు. ఇట్లా ఏం జరిగినా సరే మనకు అనుకూలంగా మార్చుకోవాలి, అవతల పక్షానికి వ్యతిరేకంగా మార్చాలి. ఇప్పుడు పోలీసులను పెట్టింది, కాపలా పెట్టింది దీనికోసం కాదు. అమరావతి ఆ కరకట్ట కొంప మునిగిపోతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెట్టిండ్రు. దీన్ని ఎట్లా రాసుకొస్తున్నారు? ఆ కరకట్టను
అమరావతిని ముంచేసేలాగా ఈ వైసీపీ వాళ్ళే కొంతమంది రైతులతో కలిసి గండ్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక దిక్కుమాలిన వాదనను తెర మీదకి తీసుకొస్తారు అనమాట. ఇప్పటిదాకా మీరు చూసారు కదా, ప్రకాశం బ్యారేజ్కి కొన్ని బోట్లు, ఇసుకనెత్తే బోట్లు వచ్చి గుద్దుకున్నాయి, అవి వైసీపీ వాళ్ళ కుట్రనే అని చెప్పి ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసిందో చూసారు కదా. ఇట్లాంటి కథనాలు వండివార్చాలన్నమాట మనం. ప్రజలు అంత దీనస్థితిలో ఆహారం పొట్లాల కోసం, వాటర్ బాటిల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే, పాపం 3-4 రోజుల నుంచి తిండి లేక నీళ్ళు లేక అల్లాడుతుంటే మనమేమో ఇట్లాంటి కథనాలతోన కాలక్షేపం చేద్దాం. ప్రతిదీ చెప్పినా కదా రాజకీయమే. సో ఇది ఆంధ్రప్రదేశ్ పట్టిన, ముఖ్యంగా విజయవాడకు పట్టిన దుర్గతి. ఇంకా ఈ పాలకుల నుంచి ఏం కాదు, ఇది అయిపోయిన చరిత్రనే. కానీ కనీసం ఆ కొండ మీద ఉన్న అమ్మవారన్న ఏమైనా కరుణించి కటాక్షించి ఆ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.